క్యాండమ్మా కానీ సరే రండి. వాటరు ఇంకోటి డేటల్ దగ్గర మన లోపలికి పోతున్నాం. ఈ పొలం అంతా అదే క్యాంటీన్లోకి వెళ్ళి పొలంలో కొడతాడు కదా కాలేజ్ అదే ఎదురా మొత్తం అదే ఇదంతా అదే షూటింగ్ కాలేజ్. ఈ కాలేజేనా ఎగ్జామ్ రాయడానికి మేము వండుకొని తినడానికి వచ్చినాం. అది లొకేషన్ చూపి గట్ నుంచి వస్తాడు. ఇప్పుడు అది బంద్ చేసి స్టేట్ జరిగి మేమైతే ఎక్కడికి వచ్చాము ఏంటి అని చెప్పేసి అనుకుంటారా, ఊరికే ఇంట్లోనే పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చినాయి సమ్మర్లో, ఎటు వెళ్ళట్లేదు బయటకి అని చెప్పేసి ఇంకా అందరం ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మా పొట్టోడు ఒకడు బర్త్డే ఉంది, అందులో ఒక బర్త్డే బాయ్ ఉన్నాడు అనమాట. సో అందుకే ఆ వెకేషన్ అనేది ప్లాన్ చేసినాం అనమాట. బయటకు వెళ్ళి ఇట్లా వంటలు చేసుకొని హాయిగా చెట్ల కింద తిందామని. ఇదంతా మామిడి తోటనే, అసలు ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది అసలు. ఇట్లా బయటకు వెళ్దామని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకే ముందు రోజు మా అన్నయ్య వాళ్ళు వచ్చి ప్లేస్ అంతా చూసారు అనమాట. ఇది ధర్మారం దగ్గర, అంటే డెంటల్ కాలేజ్ దాటిన తర్వాత లోపలికి రావాలన్నమాట. ఈ మామిడి తోట చాలా బాగుంది. ఇక్కడ ఒక తాతయ్య ఉన్నారనమాట, అక్కడ అంటే తోటమాలిలాగా అట్లా చూసుకుంటారు అనమాట తోటనంతా. ఎంత బాగుంది అసలు, లొకేషన్ అంతా చాలా బాగుంది. మనమే మంచిగా ఉన్నాం ఇక అందరికంటే. పొయ్యి కోసం బండలు అయితే సర్చ్ చేస్తున్నారు అనమాట, మొత్తం వెతుకుతున్నారు. ఇక్కడ పెడదాం అనుకున్నారు కానీ అక్కడ బోర్ వేస్తారు కదా, ఆ వాటర్ అని వచ్చినాయి అనమాట. సో మళ్ళీ అక్కడ నుంచి తీసేసి అక్కడ చెట్టు కింద అయితే పెట్టారు. మంచిగా నీడు ఉంటుంది, మంచిగా చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ వన్ అటు షిఫ్ట్ చేసారు అనమాట. ఇంకా మంట కావాలంటే కట్టెలు కావాలి కదా, ఇంకా కట్టెల కోసం అయితే లెంకుతున్నారు. ఇంకా ఒక్కొక్కరు కొన్ని కట్టెలు అట్లా ఏరుకొస్తున్నారు అనమాట. పుల్లలు ఎక్కడ దొరికితే అక్కడ నుంచి అట్లా వెళ్తున్నారు పాపం. మా అక్కనేమో అక్కడ పొయ్యికి ప్రిపేర్ చేస్తుంది అనమాట, బండలన్నీ సెట్ చేస్తుంది మంచిగా. ఇక్కడైతే ప్లేస్ వేసేసినాం అనమాట, చాప వేసి మంచిగా. అగో నరేష్ అని ఉండగానే ఇప్పుడు రావట్లేదట. చెట్టు గమ్ తీసుకొని బుక్లో కట్క పెట్టుకుంటా పెడుతుంటివి అప్పుడు. వేసేద్దామా కట్ట పట్టుకుంది. మటన్ అన్నారు ఒకటి లేపేద్దామా. మా అక్క అయితే ఇక్కడ ఇంకో చేప కోసం అయితే అదంతా సాఫ్ చేస్తుంది అనమాట కట్టెతోటే. అక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా చేప ఒకటి ఉందనమాట, ఆ తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా, అది తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నాం అనమాట. ఇవి ఇట్లా సెట్ చేసుకున్నాము. ఇంకా ఆ వంటకు కావాల్సినవి అన్నీ ఇక్కడనే పెట్టేసుకున్నాము. అక్కడ బోర్ కూడా వస్తుంది, వాటర్ అయితే ఎంత బాగున్నాయి, సేమ్ కొబ్బరి నీళ్ళు లెక్క ఉన్నాయి. ఇంకా అవే ఇంకా మేమైతే వంట కూడా తెచ్చుకున్నామని చెప్పేసి మా అక్క నేను బొగండ్లలో పట్టుకొద్దామని వెళ్ళినాము. అవి వెళ్తున్నాము. ఎంత బాగున్నాయి అసలు, చల్లగా ఉన్నాయి. ఆ వేడికి మొహాన్ మీద ఇట్లా వాటర్ చల్లుకుంటే అయితే మంచిగా అనిపించినాయి. మా అక్క ఆల్రెడీ బొగన్ పట్టుకొని నిలిచింది, అందుకే నేను పరిగెత్తుతున్నాను అనమాట. నేను కూడా పట్టుకొని తాగు అని చెప్పేసి పరిగెత్తుతూ ఉన్నా. స్మైల్ ప్లీజ్. मम्मी की डन डन अन्ना नरशन ये क्या है नरशन ना मैं को उठा रहे थे आप करो पड़ो पानी ఎంత పడతారో పిల్లగా
అవి ఉత్తి బోనం కాదే. ఇంకా నాన్ వెజ్ అయితే మటన్ అనుకున్నాము, కానీ మటన్ సాటర్డే మేము వెళ్ళింది, సో మటన్ ఉండదని చెప్పేసి చికెను ఇంకా ఉల్వకాయలు అనమాట. సో అవి రెండు ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాం బోర్ దగ్గరనే. అసలు వాటర్ అయితే కూల్గా ఐస్ వాటర్ లెక్క ఉన్నాయి, మంచిగా క్లీనింగ్ అయితే చేస్తున్నాం. వాటర్ ఉండి మాకైతే ప్లస్ పాయింట్ అయింది. అసలు ఉల్వకాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, మా అక్క వేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఉల్వకాయ అంటే ఏంది? ఉల్వకాయ అంటే ఏంటి చెప్పు. వాట్ మీన్స్ ఉల్వకాయ? ఉల్వకాయ అంటే అవన్నీ తీయాలండి. ఏం తీయాలి? ఇదా ఇదా మా వాళ్ళు అయితే ఇప్పుడు ఉల్వకాయ క్లీనింగ్ అయితే చేసేస్తారు. మా మమ్మీ మా అత్త పీసులు కడుగుతారని చెప్పు ఖాళీ బాగుండేయాలి. ఇంకోటి ఇగో అదేం చెయ్యు, ఈ వీటిని ఇంట్లోకి ఇట్లా ఇది చేసుకుంటా దాని మీదే పెట్టు, చికెన్ మీదే. ఇట్లా బోర్ నీళ్ళు ఉండి మంచిగా గిన్నె వంట వేసుకుని అయిపోతుంది మనం కదా. వంట తీసుకోవాలి ఆడ పెట్టుకుంటే అయిపోతుంది. నీళ్ళు అక్కడ గిడ గిన్నె మంచిగా ఉండదు. ఇంకా ఇగో ఇక్కడ కూర్చున్నా అయ్యో వాటర్ ఇటు వెళ్తున్నా. వాటర్ పట్టుకరా, ఇట్లా పట్టుకొస్తావు. అవి ఇట్లా నీకు అడిగి దాని మీద పెట్టు అని ఇట్లానే పెడతా. ఆ నీళ్ళు ఓల్కపోయిపోయి పిల్లలే మేమేం చెప్పినా ఎవరి గ్లాస్ వాళ్ళు ఎంచుకొని ఆలేదు ఆగురని చెప్పిన. నీళ్ళు దంపడం ఉన్నది. హాస్టల్లో అడుగుతారు ఎవరు అట్లా చేసింది. మా వంట మాస్టర్ మేము వంట చేస్తాం అనమాట. వంటలలో ఎక్స్పర్ట్. మళ్ళీ ఆలి తేలి అంటారు కదా. ఇంకా అన్నయ్య చెప్పరా, కంప్లీట్ చేయాలా వాడు. దాన్ని ఏమంటారు కైతక్క? ఆలి తేలిపోయిన కైతక్క వంటలక్క. అది ఎంత జల్ది అంటుంది మంట. మరి ఫైర్ విల్ బి ఫైర్ అనమాట. మేము అందుకే వంటలక్క నీ పేరు మాత్రం పెట్టేసాం అనమాట. అసలు ఇంకా అనిపిస్తుంది చిక్కయ్య. ఇది చూస్ వంటలక్క కాదు, అది సీరియల్ పేరు అక్క వంటలకి. అక్క వంటలకి వంటలక్క కాదు, అది కాదు. మా అక్కనే వంట మాస్టర్. టైటిల్ మార్చుదాం మనం. మేము ఎక్కడ వెళ్ళినా మా అక్కనే చేస్తాను. మా అక్క చేతి ముద్ద తినకపోతే మేము అయ్యో మా కటింగ్ మాస్టర్ అన్నమాట. ఇక్కడ ఇద్దరు एक बार देखो यहाँ पर మాస్టర్ మాస్టర్ ఆన్ ఫైర్. ఒకసారి ఆమె ఫేస్ కటింగ్ మాస్టర్. కటింగ్ మాస్టర్. మన కటింగ్ తప్ప ఏమి రాదు. కాదే కటింగ్ తప్ప మాకు ఏది రాదంట. ఫస్ట్ ఏది ఏ బౌ నా బౌన్ పెట్టే అన్న రైస్ కూడా పెట్టేసారు. ఎండకి కళ్ళు వేడైపోతుందని చెప్పేసి ఇంకా అప్పుడే ఒక్కొక్క గ్లాస్ అయితే తాగేస్తారు మా వాళ్ళు. ఇంకా అక్కడ తాగిన తర్వాత మా దగ్గరికి కూడా తీస్తారు, ఎందుకంటే కుకింగ్ చేస్తూ కష్టపడుతున్నాం కదా. సో అందుకోసం అయితే తీసుకొస్తారు. మా అక్క అయితే వంట స్టార్ట్ చేసేసింది అనమాట. ఫస్ట్ అవి ఉల్వకాయలు ఫ్రై చేసేద్దామని చెప్పేసి ఒక సైడ్ ఉల్వకాయల ఫ్రై, ఒక సైడ్ చికెన్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా అవి రెండు అయిపోయిన తర్వాత బగారా రైస్ ఎంతసేపు కాదు తొందరగానే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అవి రెండు అయితే స్టార్ట్ చేసింది. పెట్టగానే మంట మంచిగా స్టార్ట్ అయిందనమాట. ఇది చూడండి, రెండు వాటర్ బౌల్ల మధ్యలో ఉల్వకాయలని పెట్టినాము మంచిగా. ఇక్కడ మా అన్న చూడండి, ఊరికే గ్లాసులలో ఏం తాగుతాం ఇట్లా కొత్తగా ఇట్లా చేద్దామని చెప్పేసి నేను కళ్ళు పోస్తుంటే మా అన్న మంచిగా చేతులతో తాగుతున్నాడు. అసలు అబ్బా ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి చెట్ల కిందకి వెళ్ళి ముక్క సుక్క తినుకుంటూ తాగుకుంటూ ఎంజాయ్ చేస్తే అబ్బా ఇంకేం కావాలండి లైఫ్కి. ఫ్యామిలీ అందరం ఇట్లా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా. కానీ అందరికీ సాధ్యం కాదులేండి. మా వాళ్ళు అయితే మామిడికాయలు మామిడికాయలు తీసుకోవడం అయిపోయింది, కట్ చేయడం అయిపోయింది, తింటున్నారు కూడా మా పిల్లలందరూ. మంచిగా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి. అంటే ఇది అంటే తొక్కు మామిడికాయనే అనమాట, కానీ అట్లా కట్ చేసుకొని తింటారు మా వాళ్ళైతే. నా లెక్క అది అది కాదు. మోతుకాకు గిన్నె ఉంది. మోతుకాకు కాదు,
నేను తెస్తా. కైతక్క నువ్వు రాయి కైతక్కకి హాయ్ ఫ్రెండ్స్ కళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పాను మా అక్క. గగ్గ గగ్గ కళ్ళు గగ్గ చెట్టు కళ్ళు గుల్పరం దాయనట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు అత్తమ్మ నువ్వు. అవుట్ అయిపోయినావు కాతమ్మ తాగింది నువ్వు దాయన ఫ్రెండ్స్ మేము చెట్టు కళ్ళు అది అది అసలు వీడియో కొంచెం అట్లా తీసి తర్వాత మళ్ళీ పొడుగలు ఇది ఉంటుంది సమ్మగా సూపర్. వావ్ అంటే ఇప్పుడు మా అన్న ఒక్కడు ఏం చేసిండంట అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల అనుబంధం. అరే ఈ వీడియో ఆన్ ఉందా? ఇది లాస్ట్ గీడు మూసిందా రెండు గీతలు దేరుంచి మరి మూసి పెట్టద్దు. అన్న చెల్లెలు కళ్ళు తాగుతుర్రు చూడండి అక్కడ. మంట లేదు పెడతా ఇగో మంట అయింది గది మొద్దు మంచిగా గట్టిది. మా అన్న టేకాకులు వేయడానికి రెండవది ఆల్రెడీ తీసుకున్నాడు. వస్తుండు చిన్న టేకాకులు దాంట్లో పోసుకొని కళ్ళు తాగుతాడట. అబ్బా ఎంత బాగా అక్కడ బోర్ వస్తుంది అక్కడికి వెళ్ళి వాష్ చేసుకొని తీసుకొస్తాడు అనమాట. ఆకులు మామూలుగా తాగితే ఏం మజా ఉంటుంది, ఆకులు తాగాలి అప్పుడే మజా అనుకుంటూ ఆకులు తీసుకొని వచ్చిండు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం సాధించి వచ్చినట్టు వస్తున్నాడు అనమాట. నీళ్ళు ఏం చేస్తుంది అన్న చెల్లెలు ఇక్కడైతే ఘన విజయంగా వంటలు అయితే కంప్లీట్ చేస్తున్నారు అనమాట. ఏం తింటారు? మేమైతే ఉల్వాలు తింటున్నాం ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే మా అమ్మ అయితే ఫ్రై చేసి తీసింది గట్టిగా దంపుడే. ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే సగం గిన్నె ఖాళీ అయిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నాం. అది సొరకాయ ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నాను చూడండి, చెమటలు చూడండి. బాస్మతి రైస్ కుతుకుతులాడుతుంది. వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. మా అన్నయ్య నాన్ వెజ్ తినేది కాబట్టి ఏదో లైట్గా తింటాను అనమాట. సో మా అన్నయ్య కోసం సొరకాయ వండింది మా అక్క. కష్టపడి ఇష్టపడి పాపం చెమట కాచుకుంటూ వంటలు అయితే అయిపోయినాయి. అక్కడ వంట చేసినాం అనమాట, కనిపిస్తుందా? ఇదంతా మామిడి తోటనే. ఎంత పెద్దగా ఉందో అసలు, ఎంత బాగుందో. ఇంకా మేమైతే చెట్టు కళ్ళు తాగుతూ ఉలవకాయ ఫ్రై తింటూ ఎంజాయ్ చేస్తున్నామంట. ఇప్పుడు అంటే ఇక ఈటింగ్ టైం అనమాట. ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయి మా వాళ్ళ సిట్టింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మీరు ఫస్ట్ తినేసేయండి, తర్వాత వచ్చి మేము తింటామని చెప్పేసి ఇంకా సో దానికోసం ఆనియన్స్ లెమన్స్ అట్లా కట్ చేస్తున్నాను అనమాట. మా వాళ్ళు అయితే తినడం అయితే స్టార్ట్ చేసేసారు. అక్కడ కూర్చొని హాయిగా చాపేసుకొని వాళ్ళైతే తింటారు. ఇక్కడ మా అక్క ఒకతే మంచిగా కూర్చొని ఆ ఉలవకాయ ఫ్రై దాంట్లో రైస్ వేసి కలిపిందనమాట. టేస్ట్ ఎట్లుంది చూడు అనుకుంటా బుక్క పెడుతుంది. అంటే ఒకతే తింటుంది, బలవంతంగా వెళ్ళి నేనే బుక్క పెట్టించుకున్నాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. అక్కడ చల్లగా వాటర్ వస్తున్నాయి కదా, మా చెల్లి పిల్లలందరికీ స్నానాలు పోసేసింది అనమాట మంచిగా. అందుకే మా పాపకి స్కార్ఫ్ పట్టి కూర్చోబెట్టుకున్నాను ఆ పైనే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, బిర్యానీ లాగా. మా సార్ వాళ్ళు అయితే సిట్టింగ్ వేసారు అనమాట. వాళ్ళది అయిపోయేసరికి మేమైతే మంచిగా అన్నం తినేసినాం, పాటలు పెట్టుకున్నాం, డ్యాన్సులు స్టార్ట్ చేసినాం అనమాట. మంచిగా డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. మా మమ్మీ వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు సైడ్కి. ఇంకా మేమే పాటలు సెలెక్ట్ చేసుకుంటూ డ్యాన్సులు ఒక్కొక్క డ్యాన్స్ అయితే అట్లా చేస్తాం అనమాట.
ఇది ఇక్కడ మేము ఏం సాంగ్ చేసినాం, ఏం డ్యాన్స్ చేసినాం అని చెప్పేసి మీరైతే చెప్పండి, కామెంట్ చేయండి. మేము పిల్లలం అందరం చాలా భయం చేసినాం. ఇన్ని చెట్లు ఉన్నట్టు కానీ కనీసం కొంచెం కూడా గాలి వస్తలేదు. పాపా కుకింగ్ కంప్లీట్, ఈటింగ్ కంప్లీట్, ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. డ్యాన్సులు కూడా కంప్లీట్, ఎంజాయ్ కూడా కంప్లీట్ అనమాట. సో ఇంటికి వెళ్ళే టైం కూడా అయిపోయింది అనమాట. ఆల్రెడీ 7 అయిపోతుంది ఇక్కడనే. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ప్యాక్ చేసి ఇంకా ఆటోకి ఫోన్ చేసినాం. ఆటో అంకుల్ కూడా వచ్చిండు. ఆటో అంకుల్ కూడా కొంచెం తిన్నాడు అనమాట. ఇంకా మిగిలిందంతా ఇక పక్కన పెట్టేసి అన్ని బాక్సుల్లో ప్యాక్ చేసేసి, వాటర్ అయితే ఫుల్ దాహం వేస్తుంది. ఎండలు అంత దారుణంగా ఉన్నాయి. ఎన్ని బాటిల్స్ వచ్చినా సరిపోవట్లేదు. పాపం మా వాళ్ళైతే ఎక్కడికో వెళ్ళి వాటర్ డబ్బాలు పట్టుకొని వస్తున్నారు. ఇంకా అన్ని ఆటోలకైతే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. రెండు బండ్లు, ఈ యొక్క ఆటో అనమాట. ఇంతమంది వచ్చినాము. ఇంకా ఆటోలో పైనకే కూర్చోమంటే నడుము పట్టేసింది అనమాట. ఇంకా బండ్ల పైన వచ్చేవాళ్ళు బండ్ల పైన వస్తారు. మేమైతే ఇంకా ఆటోలోకి షిఫ్ట్ అయినాం. మా బాబాయ్ ఏడుస్తున్నాడు, వాళ్ళ డాడీతోనే వస్తా అని. ఇంకా వాళ్ళ డాడీ తీసుకున్నాడు. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.